गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धभट्टाय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि कन्नकल्लिकी मङ्गलाय
ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షులైనటువంటి హిందీ టీచర్ గారికి, ఈ యొక్క స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి బేగం మేడం గారికి, అదేవిధంగా విద్యార్థినులకు, ఉపాధ్యాయునులకు, ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కు, పత్రికా విలేకరులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా ఈ బడిఈడి పిల్లలు ఉన్నటువంటి వాస్తవాన్ని గతంలో 2001-2002 ప్రాంతంలో ఈ యొక్క స్కూల్ కస్తూర్బా స్కూలు మా యొక్క సొంత స్థలంలో అద్దెకిచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఈ స్కూల్కి రావాలన్నా 20 మందితో స్టార్ట్ చేశాం. బడిఈడి పిల్లల్ని అన్ని గ్రామాలకు చెప్పి పంపించాం. మరి చాలా వరకు పిల్లలు ఎంతోమంది రావడం జరుగుతుంది. దానికి అనుకుగా ఈరోజు 285 మంది ఈరోజు స్ట్రెంత్ ఉన్నారంటే ఆ రోజు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈరోజు కార్పొరేట్ స్కూళ్లకు అతికి మించి రికమెండేషన్ల కాటికి వచ్చిందంటే ఒకసారి ఎంత మంచి విద్యను అభ్యర్థిస్తున్నారో మీరు అందరూ కూడా ఆలోచించారు. ఈరోజు వెల్లుర్తి గ్రామంలో, ఈ వెల్లుర్తి మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి వెల్లుర్తి గ్రామంలో గర్ల్స్ హై స్కూల్ కానివ్వండి, కస్తూర్బా కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, జ్యోతిరావు పూలే కానివ్వండి, దాదాపుగా 4000కు పైబడి విద్యార్థినీలు ఉన్నారు. అంటే ఆలోచన చేయండి ఎంతవరకు మెరిట్స్ జిల్లాలో అత్యధికంగా మన యొక్క వెల్దుర్తి మండలంలో కస్తూర్బా కానివ్వండి, అన్ని స్కూళ్ళు కూడా కలెక్టర్ గారు ప్రశంసలు, అన్ని మెరిట్స్ మంచిగా వస్తున్నారనేటువంటి ఆలోచన అన్ని గ్రామాల్లో పేరెంట్స్కి రావడం, అక్కడి నుంచి మారుమూల పల్లెల నుంచి వచ్చి మన స్కూళ్ళకు చేర్పించడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి చాలా క్రమశిక్షణతో మీ అందరికీ బాధ్యతాయుతంగా పేరెంట్స్కి మరి ఈరోజు విద్యను అభ్యర్థిస్తూ మాలాంటి లీడర్లు కూడా ఈరోజు మరి ఇంటర్ స్థాయికి చేరే విధంగా ఒక బిల్డింగ్ని నిర్మాణం చేయడం జరిగింది. అది శుక్రవారం రోజు ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతూ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ని మరి ఈరోజు ఎంపీసీ, బైపీసీ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు గౌరవ విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు యాప్ని ఓపెన్ చేయడం జరుగుతుంది, లీప్ యాప్ అని. మరి అవన్నీ కూడా సౌకర్యాలని మనం కల్పిస్తున్నప్పుడు దాన్ని అందరినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు ఎంతో శ్రద్ధగా మీరందరూ కూడా మంచి విద్యను అభ్యసించాలి, పేరెంట్స్కి మంచి కీర్తింపబడేటట్టుగా మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన మీలో రావాలి. మనం కొంచెం మంది స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు విద్య పట్ల కానివ్వండి, మరి స్పోర్ట్స్ పట్ల కానివ్వండి, స్పోర్ట్స్లో సాధించినటువంటి వాళ్ళని, విద్యలో సాధించినటువంటి వాళ్ళని, ఆధ్యాత్మిక గురువుల్ని, వీళ్ళందరినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీసుకొని మన యొక్క ఆత్మ శుద్ధి జరగాలి. మరి వీటన్నిటి కూడా మనం పరిగణలోకి తీసుకొని మంచి విద్యను అభ్యసించాలని, ఉన్నతమైన పదవులు అలంకరించాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మీరందరూ కూడా మంచి విద్యను అభ్యసిస్తారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నాయకులకు అందరికీ కూడా గౌరవం తెచ్చిపెడతారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మా స్కూల్కి వచ్చి మా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, అమూల్యమైన వాకులని మాకు అందించినందుకు మరి ఒక్కసారి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ స్థలం నుంచే స్టార్ట్ అయింది. ఇంతింతాయి వటుడు ఇంతాయి అన్న విధంగా మన స్కూల్ రోజు రోజుకి దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. అప్పుడు 20 మందితో స్టార్ట్ అయిన పాఠశాల ఇప్పుడు 280 మంది, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు అంటారు. ఇప్పుడు లిమిట్ అంత ఉంది, గవర్నమెంట్ లిమిట్ అంత పెట్టింది కాబట్టి అక్కడికి స్టాప్ అయింది. లేదంటే ఇంకా ఒక 500 కానీ పెరుగుతుంది. SSC with a mark 557 and I topped the school. So first of all, respected sir, madam, principal, ma'am, teachers, and to the students and to the parents,
నేను ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఈ స్కూల్లో చదివి వెళ్ళిపోయాను. నాకు ఈ స్కూల్ ఎంత చేసింది అనేది ఐ కాంట్ సే ఈవెన్ ఇన్ మై వర్డ్స్, ఎందుకంటే నా డ్రీమ్స్ ఇక్కడ రూటెడ్ అయ్యాయి. నా కళలు, నేను చాలా కళలు కన్నా, అంటే నేను ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలా ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అనేసి. ఇక్కడ నేను నేర్చుకున్న హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ డిసిప్లిన్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, నాకు చెస్ అంటే చాలా ఇష్టం. అండ్ పీటీ మేడం నన్ను చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో. నా స్టడీస్ పరంగా అయితే ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. నేను లైబ్రరీకి వెళ్ళి అక్కడే కూర్చొని చదివేదాన్ని. అండ్ బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ చేంజ్ మై ఎంటైర్ లైఫ్. అండ్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నానో, నేను ఇలా ఉండేదాన్ని కాదు. 6th నాకు ఫియర్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్. నేను మాట్లాడేదాన్ని కాదనమాట. అంటే ఎలా అంటే నేను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. ఇంత పెద్ద కొంతమంది ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం భయం ఉండేది. బట్ మేడం వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్, ఇట్స్ అన్బిలీవబుల్ అండ్ ఐ కాంట్ ఈవెన్ సే ఇన్ మై వర్డ్స్. నేను నా మాటల్లో నేను చెప్పలేను. అండ్ నేను సైన్స్ ఫీల్డ్లో ఎలా ఎదిగాననేది ద బెస్ట్ ఎగ్జాంపుల్ పిఎస్ మేడం అండ్ ఎన్ఎస్ మేడం. వాళ్ళు నన్ను సైన్స్ ఫీల్డ్లో చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు. లైక్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎలా ప్రాజెక్ట్స్ తీసుకోవాలి, ఒక ఇండివిజువల్ దగ్గర మనం మాట్లాడేటప్పుడు హౌ క్యాన్ వీ స్పీక్, మీన్స్ హౌ వీ హ్యావ్ టు స్పీక్ అనేది మాకు మేడం వాళ్ళు చెప్పారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్వేజెస్, తెలుగు మేడం షీఈస్ అన్బిలీవబుల్. తనకున్న మైండ్ సెట్ ఒకవేళ నాకు ఉండింటే కనుక ఐ విల్ బీ దేర్ సమ్వేర్ ఎల్స్. అంటే నేను ఏమనుకున్నాను, మేడం వాళ్ళకున్న డిటర్మినేషన్ కానివ్వండి, ఇట్స్ అంటే చెప్పలేమన్నమాట. మేడం చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో పిల్లల్ని చదివిస్తారు. ఎలా అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్న చిల్డ్రన్, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు చదువుతున్న టైంలో వాళ్ళ స్టడీసే కాకుండా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అంటే వాళ్ళు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఎలా లీడ్ చేయాలి, వాళ్ళ కళల కోసం వాళ్ళు ఎలా కష్టపడాలి అనేది మేడం వాళ్ళు చాలా బాగా చెప్తారు. అండ్ నెక్స్ట్ మేడం ఏమి అంటే ప్రిన్సిపల్ మ్యామ్ నన్ను అన్ని ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేశారు. ఎలా అంటే నన్ను స్పోర్ట్స్ ఫీల్డ్లో కానివ్వండి, గేమ్స్ అంటే ఫస్ట్ వచ్చేది చెస్. నేను చెస్ చాలా బాగా ఆడేదాన్ని. మ్యామ్ కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నా సైన్స్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, నా ఎస్సెస్ కానివ్వండి, నా స్పీచ్ ఏదైతే ఉందో అన్నీ, నా కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ప్రతి ఒక్క స్కిల్ని నేను డెవలప్ చేసుకోగలిగాను. అండ్ నేను నా 10th నాకు అంత మార్క్స్ వచ్చాయని కూడా నేను నమ్మలేను. ఎందుకంటే నేను 10th నేను నా స్టడీస్ మీద చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టా. లిటరలీ నాకు 2 months ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉందంటే నెక్స్ట్ మూమెంట్ అంటే ఫెబ్లో నేను సెమినార్కి వెళ్ళిపోయాను ఇన్స్పైర్కి. బట్ దట్ టైమ్ టు నన్ను నేను నమ్మాను. అండ్ మా మేడం వాళ్ళు ఏదైతే నాకు చెప్పారో నేను దాన్ని నమ్మి, అండ్ ఐ టాప్ ద స్కూల్ జస్ట్ విత్ 1